తప్పండి, చెప్తున్నారు కదా తప్పండి. సమరన్న ఇక మీదట నీకు టికెట్ అవసరం లేదన్నా. మొట్టమొదటి ఆటే మెయిన్ బోర్డు ఆట పెట్టి పుట్టాడు సమర. అది కూడా కొత్త శిష్యుడు ఓడిపోకుండా చూసుకోండి. గురూజీ పొరపోవడం ఖాయం. చూడు దారిలోకి వచ్చి తీరుతాడు. మాత, నా కొడుకు ఓడిపోవాలి మాత. కాలు నడకన వేలాంగనికి వస్తాను. చెప్పింది చెయ్యి. రెండే రౌండ్లు. మొదటి రౌండ్లోనే అయిపోవాలి. దుమ్మ తిరిగిపోవాలి. పంచేస్తే అలా ఉండాలి. గెలిస్తే రెండే రౌండ్లే. ఏం కాదురా, వెళ్ళాడుకో. ఎవడున్నాడండి ఆటగాళ్ళకి ఆటగాడండి రోజు ఈ ఆటకు వచ్చిన అభిమానుల కోసం ప్రాంగణం బయట 3 మధ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు మన మల్లేశన్న గారు. అంతటి చల్లటి మనసున్నవారు వారు. ఆటకే అందం మన డాన్సింగ్ రోల్. అది చూడటానికి ఇంతటి జన్మొచ్చారు. ఈ ఊపులో రోజ్ రెండే రౌండ్లలో లేపేస్తాడు చూడు. 2 రౌండ్లు 2 నిమిషాల్లో ముగించేస్తాడు రోజ్. ఏ మూమెంట్ ఇస్తాడండి. జయమాల నెక్కరేసుకున్నట్టుంది. మిస్సింగ్ ఇచ్చి కొట్టాడండి. చూడబోతే అరే పడ్డగా 2 నెలలు ఇచ్చాడే మామూలుగా సమరా. రా 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 అరే కొట్టాడే. అరే ఈ పిల్లడు రోజుగా పంచాడే. రోజుతో 1 రౌండ్ తలపట్టమే కష్టం. అలాంటి 2 రౌండ్లు చూసుకున్నారు రోషన్న. పంచి అదే రంగయ్య దెబ్బ. ముందే ఆయన కొట్టి పడేవచ్చు కదా, అనవసరంగా అవకాశం వచ్చేవాటి. రోసు చెప్పేది కాళ్ళు ఆడించేటప్పుడు కళ్ళు బాగా తెరిచి చూడు. గమనుండు. ఈ రౌండ్ లో ముగించు. మొదట ఆడుతున్నట్టుగా లేడు. చూసే చూపులో కొట్టే దెబ్బలో వాడి కనబడుతోంది. ఏ కుర్రాడయ్యా ఇతను. రోజు కొట్టు చూపించాడయ్యా. ఏం ఆడుతున్నాడు. మొదటిసారి స్టేజ్ ఎక్కినట్టుగా కనపట్టలేదండి. సమరాల రోజా ఎవరు గెలుస్తారో చూద్దాం. ఆట మంచి కక్క మీద ఉందయ్యా. 2 ఏంటా ఆట? ఇంకా 30 సెకండ్లే ఉంది. ఇంకా ఎంత టైం ఉంది? ఇంకా 30 సెకండ్ల టైం ఉంది. ఓ మడతేయండి.
దెబ్బకి. అదే కదా రోజునంత తేలిగ్గా ఓడించడం కష్టం. రెండు చేతులు కింద పడేసి సాగించడం. గాడి కూడా పెట్టుకోకుండా ఉంచడమేంటి? ఓయ్, రోజు ఉన్నట్టుండి గుండెలు కూడా గుద్దుతాడు. గాడి పెట్టు. ఓ సమరా, గాడి అడ్డం పెట్టుకోవయ్యా. రెండవ రౌండ్ లోనే సమర పడగొట్టేశాడు. మెయిన్ బోర్డు గెలిచి ఎన్ని రోజులైంది? ఇన్నాళ్ళకు దక్కిన ఘన విజయం కదా. గురువు గారు, వీడితో పోటీకి నేను సిద్ధం. నా సత్తా ఏంటో చూపిస్తా. ఏ చంద్ర, వీడితో పోటీకి ఏర్పాటు చేయి. వీడిని ఇదే రింగులో కొట్టి చంపేస్తా. సమరా, నేను నీతో ఆడతాను. అందుకే కాచుకుంటున్నా. నేర్చుకుందాం. నాన్న, నేను తప్పు చేశాను నాన్న. సమరా, నన్ను క్షమించవా? నేను తెలియకుండా ఎంత నమ్మకుంటే నిన్ను అక్కడ ఉంచాను. రక్తం మరిగిపోతుంది. ఇలాంటి పని చేసినోడికి బతికే హక్కు లేదు. నాకు తెలియక అడుగుతున్నాను. బాక్సింగ్ అయితే లోకం అనుకున్నోడికి ఒక అవకాశం ఇస్తే పోయేదేంటంట? ఊళ్ళో వాళ్ళ మీద ఉన్న ప్రేమ కన్న బిడ్డ మీద లేదు మీకు. నోరు మీవే. మా నాన్న ముందులో మాట్లాడితే నేను ఎన్నిసార్లు చెప్పాను, నేను తప్పు చేశానని నన్ను కొడుతున్నారు. అయినా నీకేంటంట? మీ అబ్బాయి అనగానే పొడుచుకొచ్చింది తమరికి. మరి ఇదే ప్రేమ మీ అయ్యకుందా నీ మీద? ప్రేమ ఉంది కాబట్టి వద్దని చెప్తున్నాను. రేయ్, వేట పనులు కొట్టాలంటే గొప్ప ఆట కావాలరా. అది నీలో లేదు. నువ్వంత ఆటగాడు అయితే నేనెందుకు వద్దంటానరా? సన్నాసి సన్నాసి, ఏం పుట్టుకరా నీది? విన్నావుగా, అర్థమైందా? ఆయనే చెప్తున్నారు నీకు ఆట రాదని. ఇక మీద ఆట జోలికి పోకుండా ఒక మూలని పడుండు. బాక్సింగ్ గీక్సింగ్ అని తిరిగావో నువ్వు నా శవాన్ని కళ్ళ చూస్తావు. ఆడతాడే, ఈ మాత్రానికి అన్ని బెదిరిస్తావా ఏంటి? అందరికి నా బిడ్డ అంటే చులకనగా ఉంది కదూ. లేదత్తా, ఆయన రోజు ఎంత కష్టపడుతున్నారో నాకు మాత్రమే తెలుసు. రాత్రి అంతా అసలు పడుకోవట్లేదు. మా నాన్న నన్ను నమ్మట్లేదు, ఎవరు నన్ను నమ్మట్లేదని పదే పదే కలవరిస్తున్నారు. ఎన్నని దిగమిగుకుంటారు. ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నా? నాకు ఆర్డర్ రాదు నాన్న, నేను ఒప్పుకుంటాను. ఇక మీద సార్ పడి పరపని గురించి ఆలోచిస్తారే నేను చెప్పుతో కొట్టవాలమ్మా. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావురా? వీడిని లోపలికి తీసుకెళ్ళవే. రేయ్, పదరా లోపలికి పద. ఏదో రోజు నీ విలువ తెలుస్తుందిలే. వీరా చేసింది నేను అప్పుడే మర్చిపోయాను గురూజీ. ఎందుకు దీన్ని పెద్ద చేస్తున్నారు? తట్టుకోలేకపోతుంది సభ. స్టాప్ ది ఓల్డ్ బగా. తప్పు చేసిన వాడు క్షమాపణ అడిగితే అంతటితో వదిలేమని బైబిల్ చెప్తోంది. వదిలేండి గురూజీ, వేటపుడితో ఆట గురించి ఆలోచిద్దాం. రావయ్యా రా.
రానా ఏంటన్నా హే గౌతమ్ ఏందిరా ఇది? రావుడు రేయ్, ఇంకా వెళ్ళలేదేంట్రా? ఎక్కడికి? ఎక్కడికైనా అడుగుతావేంట్రా? అదే ఫోటో కార్యక్రమం ఉంది కదా, రా వెళ్దాం. ఆడికెళ్ళిన నిరుపకుల నుంచోమంటావా? నేను నా పరువు తీసుకోలేను. రై వెళ్ళకపోతే నేరా పరుగు పోయేది. రే పరంపరలో మున్స్వామి తాలూకు వాళ్ళకి ఓ ప్రత్యేకత ఉంది, అది పోగొట్టుకోకూడదు. పద రే రమ్మంటున్నా కదా. బాగా స్మైల్ చేయి మ్యాన్ ఫోటోగ్రాఫ్ కి. నువ్వు కూడా డాడీలా హ్యాండ్సమ్ గా ఉండాలి బాగా. ఏ రామా కమ్ మ్యాన్. రా మున్రత్నం కొడక, దర్జాగా గుర్రం మీద వచ్చావు. ఏరోప్లేన్ లో కూడా వస్తా, నీకేంది తోలా? నీకేందబ్బా గాలి నీవే పేస్తుందిగా, దేన్నైనా ఎక్కొస్తావు. ఆడబోతుంది వేటపులి గాడితో, అది గుర్తుంచుకో. అది వేటపులికెళ్ళి చెప్పమ్మా, ఆడపోయింది సమ్రాతో అనే. ఏందబ్బాయ్ ఒక్కాట గెలిచినందుకే ఇంత ఎక్కువ చేస్తున్నావు? ఏంట్రామా మన దెబ్బ గురించి మీ మామకు చెప్పినట్లేవు? హీ స్టిల్ ఇన్ పెయిన్ బాగా. వాట్ రామా ఇంకా నొప్పిగా ఉందా? అవుదని బాగా కాచి బాడీ మొత్తం రాసుకో మ్యాన్, పెయిన్స్ అని పోతాయి. కావాలంటే నన్ను రాయమంటావా? ఏంటి డాడీ ఎటకారమా? నేనెవరో ఏందో వీడికి ఇంకా సరిగ్గా తెలిసినట్లేదు. ఏయ్ నువ్వెవరో తెలిసే మాట్లాడుతున్నా, నువ్వు ఒక లెక్కే కాదు నాకు. మా అమ్మ మొహం చూసి ఇన్నాళ్ళు నిన్ను వదిలేసా, మూసుకొని తావుకాళ్ళు చేయ గాలి రావట్లా. బయలుదేరండి మ్యాన్. వదిలు మామ. అందుకే నేను ఇక్కడికి రానని చెప్పింది. అడ్డమైన వాళ్ళతో నేను మాట్లాడాలా? Hey, Rama, bugger off, man. Hey, go, man. Badu face. Why you like this? Don't mind these buggers, huh? చిన్న రాయితో ముట్టి తుడుచుకుంటే చేతికి మొత్తం అంటుకుంటుంది, man. పూర్ణచంద్ర త్వరగా రమ్మని చెప్పు, టైం అవుతుంది. ఇదే నీకు శివరా ఆఖరాట. రారా పోటీకి రా, రారా చూసుకుందాం రా. ఏడుపులే వాడు చెప్పినట్టే చేసేలా ఉంది. అత్తారింటి ఎందుకు రానంత ఎక్కువైపోయింది ఆట ఆడికి. వదిలే అత్త, నువ్వు అదే తలుచుకొని మనసు బాధ పెట్టుకోకు, అన్నీ నేను చూసుకుంటాలే. అమ్మ కంటే ఆ ఆటే ముఖ్యం అని పోయాడు పనికి మన్నోడు. ఆడి బాబుని కూడా అట్టగా పోగొట్టుకున్నాను. ఇదిగో మంగ, నన్ను చూసైనా బుద్ధి తెచ్చుకో.